ట్రంప్‌కి షాక్ ఇచ్చిన మోదీ అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్. అసలు అంటే రష్యాతో సీక్రెట్ ఒప్పందం చేసుకొని మోదీ ట్రంప్‌కి షాక్ ఇచ్చారు అంటున్నారు. ఆ రష్యా సీక్రెట్ ఒప్పందం ఏంటి సార్? అంత షాక్ ఫీల్ అయ్యే అంటే ట్రంపే షాక్ ఫీల్ అయ్యేటంత విషయం ఏముంది అందులో? ట్రంప్ అయినా ఎవడైనా ఇవాళ ఏందంటే అదేదో సింగిల్ రౌడీ అనేది ప్రపంచంలో లేడు. నేనే రౌడీ, నేనే దాదా, అందరూ నాకు భయపడాలనే వ్యవహారం ఇవాళ కుదరదు. ఇదేందంటే ఇంతకుముందు అలాగా ఉండొచ్చు కానీ ఇవాళ అమెరికా భయపడితే భయపడిపోయే పరిస్థితుల్లో మిగతా దేశాలు లేవు. దానివల్ల అమెరికా భయపెట్టినా కూడా అమెరికాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, బేసిక్గా ఏంటంటే నిజంగా మోడీ ట్రంప్ని ఈ స్థాయిలో షాక్ ఇచ్చాడా అంటే ఖచ్చితంగా మోడీ పద్ధతిలో షాక్ మోడీ కూడా ఇస్తాడు. మోడీనే కాదు, చిన్న చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, కెనడా వీళ్ళు కూడా ట్రంప్కి షాక్ ఇస్తూనే ఉన్నారు. ట్రంప్ ఏమి షాకులకు అతీతుడిగా అతనే అందరికి షాకులు ఇస్తాడు, అతనికి ఎవరు ఇవ్వలేరు అనేది ఏం లేదు. సరే, అసలు ఏం జరిగిందని చూద్దాం బ్రీఫ్గా. ట్రంప్ వచ్చినాక ప్రధానంగా 2 అంశాల్లో ఆయన ప్రపంచానికి షాక్ ఇవ్వడానికి బయలుదేరాడు. ఆ 2 ఏంటంటే, ఒకటి ఇమ్మిగ్రేషన్, వలసలు. అమెరికా అంటేనే ఎక్కువ మంది వలసలు వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరికి ప్రపంచంలో కళ ఏంటంటే అమెరికన్ డ్రీమ్ అంటారు. అమెరికాకి వెళ్ళి డాలర్లు అమెరికన్ డ్రీమ్ అంటే నథింగ్, డాలర్కి వాల్యూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా డాలర్కి వాల్యూ ఉంటుంది కాబట్టి డాలర్ సంపాదనే. అది పోతే మళ్ళీ ఎవడు అమెరికాకి వెళ్ళడు. సో దానివల్ల అమెరికాకి వెళ్ళాలని ఉంటుంది. అట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా 1,13,00,000 మంది ఉన్నారని ఐడెంటిఫై చేశారు. అందులో ఇండియన్స్ కూడా 2,20,000 మంది అని, అందులో 18,000 ఇప్పుడు గుర్తించి పంపించమని, మీరు తీసుకెళ్ళండి అని అమెరికా చెప్పింది. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న మన మిలిటరీ ఫ్లైట్ వెళ్ళి దాదాపు 500-600 మందిని తీసుకుని వస్తుందని చెప్తున్నారు. అలాగే మన వాళ్ళు విడతల వారీగా వాళ్ళని తీసుకొస్తారు 18,000 మందిని. సో అది ఒక అంశం. రెండోది లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అంటే H1B వీసాలని కట్ చేయడం, తగ్గించేయడం సంఖ్య, సంవత్సరానికి 75,000 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవడం వాళ్ళు, అట్లా అవి ఒకటి చేస్తున్నారు. అట్లాగే మన వాళ్ళు స్టూడెంట్ F1 వీసా, M1 వీసాలు, 2 రకాల స్టూడెంట్ వీసాల మీద అమెరికాకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటారు. పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వాళ్ళ చట్టం ప్రకారం నిషేధం, కానీ మన వాళ్ళు చేస్తుంటారు. దాన్ని కట్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఇబ్బంది. సో ఈ 2 ఇమిగ్రేషన్లకు సంబంధించిన ఒక ఇష్యూ. రెండవది తారిఫ్స్ ఏంటంటే 2 రకాలైన కారణాలతో తారిఫ్స్ పెడుతున్నాడు. ఫస్ట్ కారణం ఏంటంటే అమెరికా అనేది ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. ఇంపోర్ట్ల మీద ఎక్కువ డిపెండ్ అయిన కంట్రీ అమెరికా. ఎందుకంటే వాళ్ళ డాలర్లు వాల్యూ ఎక్కువ కాబట్టి వాళ్ళు పండించేదానికంటే ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి చీప్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయల దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి, మిలిటరీ విడిభాగాల నుంచి అనేక సేవల్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేవి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం అమెరికాకి, కాకపోతే మన ఇంపోర్ట్స్ అనేవి తక్కువ, ఎక్స్పోర్ట్లు ఎక్కువ. అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. 18% మన టోటల్ ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి వస్తున్నాయి. ఎక్స్పోర్ట్లో అమెరికాకు మనం తక్కువ, కానీ చైనా ఎక్కువ. చైనా అనేది ఏంటి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. అమెరికాకి రివర్స్, వాళ్ళు ఎక్స్పోర్ట్ల మీద డిపెండ్ అయిన ఎకనామీ ఉన్న కంట్రీ అది చైనా. సో ఇప్పుడు ఏమైందంటే అందువల్ల ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ అమెరికా నుంచి వేరే దేశాలు తీసుకుంటారు కదా, వాళ్ళు టారిఫ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద మనం సుంకాలు విధిస్తున్నాం. అది ట్రంప్ కోపం ఉంది. అందుకనే ఇండియాని టారిఫ్ కింగ్ అని, టారిఫ్ అబ్యూజర్ అని రకరకాల పేర్లతో పిలిచాడు. దీంతో ఇప్పుడు ట్రంప్ ముందు నుంచి కూడా ఏంటంటే టారిఫ్స్ నేను విధిస్తాను, టారిఫ్ అనే పదం నాకు డిక్షనరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పదం అని అతను ప్రకటించాడు. ఐ లవ్ టారిఫ్స్ అని అనేకసార్లు చెప్పాడు. సో టారిఫ్స్ విధిస్తానని చెప్పాడు. ఇదొక కారణం, టారిఫ్స్ విధించడానికి ఆర్థిక పరమైన కారణాలలో ఇదొకటి. రెండవది, అమెరికాలో డ్రగ్స్ యూజ్ అనేది విపరీతంగా ఉంటుంది. అందువల్ల ఈ అమెరికాలో డ్రగ్స్ వల్ల దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 107,000 మంది చనిపోయారు అమెరికాలో. ఈ డ్రగ్స్ ఓవర్డోస్ ఆఫ్ డ్రగ్ యూసేజ్. అందులో 70% ఫెంటానిల్ అనే ఒక డ్రగ్ అనమాట. ఈ ఫెంటానిల్ సప్లై చేసే దేశాలు లేదా డ్రగ్స్ సప్లై చేసే దేశాల మీద కూడా సుంకాలు విధిస్తాను మీరు కానీ అది ఆపకపోతే అనేది కూడా కారణం అన్నమాట. సుంకాలు విధించడానికి బ్రాడ్గా ఈ 2 ప్రధాన కారణాలు.
సో ఈ ఫెంటానిల్ ఎక్కడెక్కడ నుంచి కెనడా నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది, మెక్సికో నుంచి ఇంకా ఫెంటానిల్లే కాదు క్రిమినల్స్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. అక్కడ లాటిన్ అమెరికాలో డ్రగ్ కార్టెల్స్ అంటారు. దీని మీద సినిమాలు వెబ్ సిరీస్ చాలా వచ్చాయి. ఈ డ్రగ్ కార్టెల్ వాళ్ళకి ఇదే పని, డ్రగ్స్ని పండించడం, దాని మీద అమెరికాకి పంపించడం. ఎందుకంటే అమెరికా డాలర్లో డబ్బులు వస్తుంది కదా. సో ఇలాగా చేస్తుంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దీన్ని కట్ చేయాలంటే మీరు కార్టెల్స్ని కంట్రోల్ చేయండి, మా దేశంలోకి డ్రగ్స్ని రానివ్వకుండా మీరు బాధ్యత వహించండి అనేది పెడుతున్నాడు. ట్రంప్ వైపు చూసినప్పుడు ఇదంతా కరెక్టే. ఎందుకంటే ఆయనకి అమెరికా ఫస్ట్ అనే పాలసీ, మగా అంటారు. మగా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన థియరీ. కాబట్టి అమెరికా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అది మంచిదే. దానివల్ల అమెరికాకు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అది కూడా ట్రంప్ అడ్రస్ చేశాడు. టెంపరరీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు